కాకా నీకు ఇది తెలుసా? బండ్లపై పోయేటోళ్ళు ఇక మీన నెత్తికి బుట్ట పెట్టుకునేదే కాదు, దాని పట్టి కూడా చక్కగా పెట్టుకోవాలి. పట్టి పెట్టుకోకుండా పోలీసోళ్ళు చలాన్లు వేస్తారంట. అరే నిజం కాక, నేనేం మజాక్ చేస్తలేదు. సిటీలో చాలా మంది హెల్మెట్లు పెట్టుకోకుండా బండ్లు నడుపుతున్నారని ట్రాఫిక్ పోలీసులు నిన్నటి నుంచి పట్టుకోబట్టిండ్రంట. ఈ టైంలోనే వాళ్ళకి ఇంకో ముచ్చట తెలిసిందంట. మనోళ్ళు బుట్ట నెత్తిపైన గదేదో ఉన్నదంటే ఉన్నదన్నట్లు పెట్టుకొని బండ్లని ఉరికిస్తుండ్రంట. అరే కాక, వీళ్ళకి గిదే మజాకో నాకైతే అర్థం కాలే. అరే హెల్మెట్ పెట్టుడే కింద పడితే తలకాయకి దెబ్బ తాకుద్దని, అది మన మంచికే కదా. కానీ కొందరు గదేదో పోలీసులు సతాయించేందుకే గీ రూల్ పెట్టినట్లు ఇసుక్కుంటుండ్రు. హెల్మెట్లు పెట్టుకోకుండా బండ్లని రాకెట్ల లెక్కన రై రై అంటూ నడుపుతుండ్రు. కానీ కాక, నెత్తికి హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడుపుడు గదెంత డేంజరో తెలుసా? మొన్న మన పక్కింటి ఈరేశం సార్ ఉన్నాడు కదా, అరే గాయనే కాక, నాకెప్పుడు డౌట్ వచ్చినా చెప్తుంటాడు కదా. గాయనే మొన్న ట్రాఫిక్ లా బండి నుంచి కింద పడిండు, నెత్తికి దాకించుకునిండు. అరే అర్ధగంట గాయన హోస్టల్ లేకుండా పోయినంట. కండు తెచ్చేసరికి దవాఖానలో బెడ్ పైన పడుండే. డాక్టర్లు తలకాయకి దెబ్బ తాకింది, మళ్ళా లోన ఏమైందో తెలవాలి కదా అని స్కాన్ చేయించమన్నారంట. గప్పుడు చూడాలే గా ఈరేశం సార్ కథ. ఒక్కసారి మంచి ఆగమాగమైండు. తలకాయ లోపల ఏమైందో, నరాలు చిట్టిపోయినా ఏమో. ఇంకా నా కథం అనుకొని మస్తు పరిశాన్ అయ్యిండు. దేవుడి దయ గాయనకి ఏం కాలేదంట. అప్పుడు డాక్టర్ సాబ్ మస్తు అర్చిండంట. అరే మంచి చూస్తే చక్కగానే ఉన్నావు, నెత్తిన హెల్మెట్ పెట్టుకోవాలని తెలియదా? చదువుకున్న వాళ్ళకి ఇట్లా చేస్తే ఇంకా ఏ లెవెల్ గెట్లుండాలి? నీ నసీబ్ మంచిగున్నది, ఏం కాలే. తలకాయ లోపల ఏమన్నా అయ్యుంటే నీ లైఫ్ మొత్తం ఉల్టా పుల్టా అయ్యేది తెలుసా? ఇంకెప్పుడు గిట్లా మజాక్ చేసుకోవద్దు బిడ్డ అని గట్టిగానే వేసుకునిండంట. ఇంకా పోరగాల కథ ఇంకా చెప్పనికే లేదనుకో కాక. కొత్త బండ్లు కొంటారు, గా రింగు రోడ్డు అవుటర్ రోడ్లలో ఇష్టం వచ్చినట్లు నడుపుతుంటారు. అంతేకాదు కాక, ముందు చక్రం పైకి లేపుడు, సైలెన్సర్లు ఊడవికి నడుపుడు, ఇకారాలు చేస్తుంటారులే. అలా నెత్తికి బుట్ట పెట్టుకోరు. ఏ బండికో దాకినా, గోడకో డివైడర్కో దాక్కున్నా ఇంకా పేనాలు పోయినట్టే అనుకో. రోడ్లపై బండ్ల రేసు పెట్టుకుంటారంట. బలిసినోళ్ళ పిల్లలు బక్కోళ్ళ పిల్లలు తేడాలే లేదనుకో. పిచ్చిలేసినట్లు బండ్లను ఉరికిస్తూనే ఉంటారు. అయినా పేపర్లల్లా ఎన్ని యాక్సిడెంట్ల కబర్లు చూస్తుంటాము. పోలీసులు మాత్రం ఏం చేస్తారు? ఎంతమంది నన్ను పట్టుకుంటారు? జనాలకి జరంతా దిమాగ్ చక్కగా పనిచేయాలి. అరే హెల్మెట్ పెట్టుకోవాలి, లేదంటే మన పేనానికే ప్రమాదం అనుకోవాలి. అంతేగాని ఈ పోలీసు వాళ్ళదేంది, ఇలా రుబాబేంది, గెందుకు పెట్టుకోవాలి? హెల్మెట్ పెట్టి తీరాలా? గట్లే పోతే ఏమవుతుంది అని ఊరికే లొల్లు చేస్తుంటారు. అసలు గిట్లాంటి వాళ్ళని వెంటనే పట్టుకొని బొక్కలో వేయాలి. గప్పుడు కానీ బుద్ధి రాదు వీళ్ళకి. అది కాదు కాక, నిన్నకి స్పెషల్ తనిఖీలా సిటీలా హెల్మెట్లు లేకుండా బండి నడిపేటోళ్ళు 3000 మంది దొరికిండ్రంట. వీళ్ళందరికీ పోలీసు వాళ్ళు చలాన్లు వేసిరంట. గంతేకాదు కాక, హెల్మెట్ పట్టి వేసుకోకుండా బండ్లపైన తిరుగుతున్న 173 మందికి చలాన్లు వేసిండ్రంట. మంచి పని చేసిండ్రు, గిట్లనే చేయాలి. పోలీసు వాళ్ళు పాపం గిట్ల పట్టుకుంటారా? వెంటనే కొందరు వీళ్ళు గిట్ల చేసుడేంది, హెల్మెట్ల దాకా సరే, పట్టి పెట్టుకోకుండా తప్పేనా? వీళ్ళు చెప్పిందే రూల్ అవుతుంది, చాలా ఓవర్ చేస్తుండ్రు అని కామెంట్ చేస్తుండ్రు. అయినా ఒకసారి బండి పడితే గప్పుడు తెలుస్తుంది గదెంత ఘోరము. నువ్వే చెప్పు కాక, ఈ పోలీసు వాళ్ళు పట్టి లేకపోయినా చలాన్లు వేస్తాం అనుడు అంత తప్పైందా? నాకైతే గిట్టనే చేయాలి. ఇంకా మంచిగా పట్టుకొని లోపలేయాలి. గప్పుడే బుద్ధి వస్తుంది. నెత్తిపైన బుట్ట పెడతారు, దానికి పట్టి వేసుకుంటారు అనిపిస్తుంది. సర్లే కాక, ఇవాళ నాకెందుకో ఈ ముచ్చట నీకే కాదు జనాలకి కూడా చెప్పాలనిపించి చెప్పిన. రేపు ఇంకో ముచ్చట పట్టుకొస్తలే. గంతదాకా బాయ్ బాయ్.